మాకి నిన్నటి దినము ఫిర్యాదుదారుడు వచ్చి జే శ్యామరావు అనే వ్యక్తి రిటైర్డ్ ఆఫీసర్. ఇతను రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసరు. ఇతను 6 నెలల రిటైర్డ్ అయినాడు. ఈ సంవత్సరమే రిటైర్డ్ అయినాడు. ఇతను పెన్షన్ కోసం అప్లై చేసినాడు. ఇదే ఆఫీస్కి అప్లై చేసినాడు. పెన్షన్ శాంక్షన్ అయింది. కానీ పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి, గ్రాట్యుటీ, కమిటేషన్, ఇంకా ఎక్సెట్రా ఉంటాయి. అవి ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేసి దానికోసము నీకు పెన్షన్ వచ్చింది కదా, ఇంకా నీకు డబ్బులు తీసుకొచ్చి 30,000 డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి, ప్రాసెస్ చేస్తామని చెప్పినాడు. ఈయన మనకి లక్ష్మణ్ నాయక్ అని సీనియర్ అకౌంటెంట్, ఇదే ఆఫీసులో ఉండే వ్యక్తి. చెప్తే అతనికి లంచం ఇవ్వడానికి ఇష్టం లేకోకుండా మాకు వచ్చి పట్టించినాడు కంప్లైంట్. మేము ఈ రోజు అతను డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. ఎక్కువ డిమాండ్ చేసినాడు. బట్ ఉంటది కదా, బేరం ఆడుకుంటారు. ఎంతో 40,000 ఎంతో ఫస్ట్ డిమాండ్ చేసినాడు. తర్వాత బేరం ఆడిన తర్వాత లాస్ట్ 30,000 కుదుర్చుకున్నాడు. ఆ 30,000 ఇస్తా అంటే పట్టుకున్నాం. లక్ష్మణ్ నాయక్. ఎవరి పైన? అది మామూలే, మీకు తెలియని విషయమే. ఏముంది, మనం ఒక కేసు రాస్తాము, కోర్టుకు పంపిస్తాము, రిమాండ్కి పంపిస్తాము, కోర్టు ప్రాసెస్ నడుస్తుంది. అది ఎట్లా చెప్తాం? కంప్లైంట్ బట్టి చెప్తాము. అట్లా కాదు, అట్లా ఇప్పుడు చెప్పేదానికి లేదు. ఇప్పుడు మనము అప్పటికప్పుడు అది కంప్లైంట్ వస్తే అదే కంప్లైంట్ ఇస్తేనే కంప్లైంట్ వస్తే మాకు 4 రకాల కేసులు ఉంటాయి. కంప్లైంట్ వస్తే ఇది ఒక రకము. ఇంకోటి ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే ఇంకొక రకం ఉంటుంది. 1064 తర్వాత నా నంబర్ 944-144-6178. ఇప్పుడు ఆయన అడిగినాడు కదా ఎన్ని రకాల కేసులు ఉంటాయని. ఇప్పుడు కంప్లైంట్ వస్తే ఇది, కంప్లైంట్ రాకోకుండా కూడా మనం ఇది చేసినాం కదా, మన అక్కడ ఆలగడ్డలో చెక్ చేసినాం కదా, సర్ప్రైజ్ చెక్ చేసినాం కదా. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ బయటపడి లేదా క్యాష్ బయటపడినా కూడా అట్లా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. గవర్నమెంట్ కి రిపోర్ట్ రాసి యాక్షన్ తీసుకుంటాము. ఈ మధ్య కాలంలోనే 250 కోట్ల పైన ఒకరు జంప్ అయినారని చెప్పేసి వార్తలు కూడా వచ్చేసాయి. అంటే అవతల వ్యక్తులు ఏ విధంగా పెట్టుబడులు పెట్టింటారనే దానిపైన కూడా మీరు అది అట్లా 250 అంటే పెద్ద ఎత్తున ఉంటుంది. అది నాకైతే తెలీదు విషయము. అది పై ఆఫీసర్లు అంతా మొత్తం చేస్తారు, మొత్తం టెస్టింగ్ అంతా చేస్తారు. లేదు, ఇంకా ఆయన ఒకటే. 944-044-6178 944-044-6178. ఇప్పుడే మీరు వచ్చే ముందే మీరు వచ్చినారు కదా, కొంతమంది ఒక 10 నిమిషాల ముందు లేచి టెస్ట్ చేస్తున్నాము, మీరు వెంటనే వచ్చేసినారు. అది ఎంత కరెక్ట్ టైము? ఖచ్చితంగా ఎవరైనా కానీ మాకు ఇట్లా డబ్బులు డిపాజిట్ చేస్తున్నాడు, పీడిస్తున్నాడు అంటే ఖచ్చితంగా చేస్తాము. మేము వాళ్ళ అడ్జస్ట్ అయితే మేమేం చేయలేము. కానీ వాళ్ళు వచ్చి చేస్తే, కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా చేస్తాము. దాంట్లో నో కాంప్రమైజ్. నా పేరు సోమన్న, డి సోమన్న, ACB DSP కర్నూలు.